పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం ఉత్సాహ్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. పైగా గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి కేవలం అభిమానుల్లోనే కాదు, మూవీ లవర్స్ లో కూడా మంచి క్రేజ్ ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా కాలం వరకు ఆగిపోయింది. దీంతో ఒకప్పుడు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కాస్త తగ్గింది. పైగా గడిచిన 2-3 ఏళ్లలో ఆడియన్స్ మైండ్ సెట్ బాగా మారిపోయింది. కమర్షియల్ సినిమాలని స్టార్ హీరోలు చేస్తే చూడడం మానేస్తున్నారు. కేవలం పాన్ ఇండియా రేంజ్ స్కోప్ ఉన్న సినిమాలను మాత్రమే ఆదరిస్తూ ఉన్నారు. పైగా ఉత్సాహ్ భగత్ సింగ్ తమిళ సూపర్ హిట్ తేరీకి రీమేక్ అనే ప్రచారం జరగడం ఈ సినిమాపై హైప్ బాగా ప్రభావం చూపించింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని 2 గ్లిమ్స్ వీడియోస్ చూసిన తర్వాత ఆడియన్స్కి అర్థమైంది. సరికొత్త సబ్జెక్టుతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. కమర్షియల్ సినిమాలు ఈ మధ్య కాలంలో మామూలు సీజన్లో ఆడడం లేదు, కానీ సంక్రాంతి సీజన్లో మాత్రం దంచి కొట్టేస్తూ ఉన్నాయి. అందుకే ఉత్సాహ్ భగత్ సింగ్ మూవీని 2026 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తూ ఉన్నారట ఆ చిత్ర నిర్మాతలు. ప్రస్తుతం గత 10 రోజుల నుండి హైదరాబాద్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ నాన్ స్టాప్గా జరుగుతోంది. సెప్టెంబర్ నెలాఖరులోపు సినిమా షూటింగ్ని మొత్తం పూర్తి చేస్తారట మేకర్స్. ఉత్సాహ్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నెలాఖరికి పూర్తి అవుతుందట. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శ్రీలీలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుండి శ్రీలీల పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్తో శ్రీలీల తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం పవన్తో పాటు శ్రీలీల కూడా షూటింగ్లో పాల్గొంటోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఉత్సాహ్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తూ ఉన్నారు. ఈ చిత్రం నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ పాటల్ని రెడీ చేశారట. ఈ నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా కొనసాగనుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న విడుదల చేసిన ఒక వీడియోలో ఎవరైనా ఒక చిన్న షాట్ ని గమనించారా? ఈ షాట్ లో పవన్ కళ్యాణ్ తో శ్రీలీల ఉంటుంది. దీనిని బాగా గమనిస్తే ఇది ఒక ఇంటర్వ్యూ లాగా అనిపిస్తోంది. శ్రీలీల ఈ చిత్రంలో ఒక మీడియా ఛానల్ కి జర్నలిస్ట్ గా వ్యవహరిస్తుందని ఈ చిన్న షాట్ ని చూస్తే అర్థమవుతోంది. నగరంలో ఎంతో పాపులారిటీని సంపాదించిన ఏసీపీ ఉత్సాహ్ భగత్ సింగ్ ని ఇంటర్వ్యూ చేసే ఈ సన్నివేశాన్ని మొన్న చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ లుక్స్ తో కనిపిస్తూ ఉన్నారు. ఈ ఒక్క షాట్ తో అభిమానులకి ఈ చిత్రం రీమేక్ కాదు అనేది స్పష్టంగా అర్థమైంది. హరిహర వీరమల్లు చిత్రం వచ్చే నెలలో విడుదల అవుతోంది. ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న రాబోతోంది. ఈ 2 సినిమాల తర్వాత మరో 2 నెలల్లో గ్యాప్ లో ఉత్సాహ్ భగత్ సింగ్ అంటే అభిమానులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.